మీరు కూడా కూర్చుంటారు జయంతిగా మాట్లాడకుండా ఉండండి. అయితే గీత 5వ చాప్టర్లో మనం పోటీ నిర్వహించుకున్నాము. అందులో విజేతలైనటువంటి వాళ్ళకి మీకు ఇప్పుడు బహుమతి ఇవ్వడం జరుగుతుంది. అలాగే అందులో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మీకు సర్టిఫికెట్, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే కాబట్టి అందరూ మౌనంగా ఉండాలి. మరి మనకు గెస్టులు వచ్చారు, వాళ్ళు ముందు మనం అల్లరి చేయకుండా మౌనంగా ఉండాలి. మరి ఈ కార్యక్రమానికి మరి చిన్మయ మిషన్ సిరిసిల్ల పక్షాన అధ్యక్షుల వారు మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఈరోజు ప్రైజులు మనకు అందజేయడానికి అలాగే అటువంటి పాఠశాల కరెస్పాండెంట్ అదే అతని ఆహ్వానిస్తున్నాము. అలాగే చిన్మయ మిషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మోతీలాల్ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. మరి సార్ దీని గురించి రెండు మాటలు సార్. ఒక 3 months మేము వీళ్ళను టైం అడిగాము సార్. అడిగి మరి చిన్మయ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ చిన్మయ గీతా పఠన పోటీలకు సంబంధించినటువంటి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చెప్పగానే వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మరి ఈ ఇచ్చిన సందర్భం వాళ్ళకి నేర్పించడం జరిగింది. పాఠశాల వాళ్ళు కూడా బాగా సహకరించిన తర్వాత గత 30 నాడు అక్టోబర్ 30 నాడు వీళ్ళకి పోటీ నిర్వహించడం జరిగింది. వాళ్ళకి మరి బహుమతులు ఇప్పుడు ఇవ్వాలి. ఇందులో ఫస్ట్ ప్లేస్లో వచ్చినటువంటి వాళ్ళు కరీంనగర్ అంటే 4 జిల్లాల స్థాయి పాత జిల్లా కరీంనగర్ జిల్లా స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వాళ్ళని కూడా ఇప్పుడు మనం బహుమతిలో వాళ్ళకి చేద్దాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించే కంటే ముందు మరి జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా మిషన్ గారు మిగతా అతిథులందరూ కూడా రావాల్సిందిగా కోరుతున్నాము. జడ్జెస్ కూడా మరి మల్లేశం గారు ఉన్నారు ఇక్కడ. మా అధ్యక్షుల వారు కూడా జడ్జిగా పనిచేశారు. ఇంకా మిగతా శ్రీనాథ్ అని ఒక డిగ్రీ అబ్బాయి కూడా ఉండేది. తర్వాత జనపాల శంకరయ్య గారు కూడా దీనికి జడ్జిగా వ్యవహరించి వాళ్ళు ఒక్కొక్క గ్రూప్కి ఇద్దరిద్దరు చొప్పున మరి జడ్జి చేసి వాళ్ళు నిర్ణయించారు. మరి ఆ నిర్ణయించినటువంటి ప్రకారంగా ఈ బహుమతుల్ని ప్రదానం చేయవలసిందిగా మరి మిమ్మల్ని కోరుతున్నాను. దానికంటే ముందు
తర్వాత మాట్లాడడం బాగుంటుంది కాబట్టి 2 నిమిషాలు మీ యొక్క అభిప్రాయం. చిన్మయ మిషన్ వారు నిర్వహించిన భగవద్గీత పఠన పోటీలలో విజేతలందరికీ ఆశీస్సులు, అభినందనలు. భగవద్గీత ఎవరు రాశారు తెలిసిన ఎవరికైనా? ఎవరు రాశారు? ఎవరు రాశారది? మనకి ఎన్ని వేదాలు ఉన్నాయి తెలిసిన? 4 వేదాలు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఈ 4 వేదాలు చదివి అర్థం చేసుకునేంత శక్తి జీవితకాలం సరిపోదు కాబట్టి వీటన్నింటినీ సమగ్రంగా క్రోడీకరించి ఉపనిషత్తులు రాశారు. ఉపనిషత్తుల తర్వాత వాటిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో అష్టాదశ పురాణాలు రాశారు. 18 రకాల పురాణాలు రాశారు. వాటిని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో చివరికి ఈ అష్టాదశ అధ్యాయాల సమగ్ర సారాంశాన్ని కురుక్షేత్రం సందర్భంలో యుద్ధం చేయవలసిన అనివార్యమైన పరిస్థితి వచ్చినప్పుడు అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పింది భగవద్గీత. భగవద్గీత అంటే మొత్తం ఉపనిషత్తుల సారాంశం, అంటే 4 వేదాల సారాంశం. ఎందుకు శ్రీకృష్ణుడు ఎంతమంది తెలుసు మీలో? అందరికి తెలిసిన? శుభం. ఆయన గొప్పతనం గురించి తెలిసిన ఎవరికైనా? ఏం తెలుసమ్మా నీకు? మంచి పని చెప్తుమ్మా. ఇంకొక చిన్న విషయం చెప్తాను. మీ చిన్న పిల్లల స్థాయిలో ఆయన గురించి ఒక గొప్ప లక్షణం కూడా చెప్తాను. శ్రీకృష్ణుడు పుట్టినప్పటి నుంచి 125 సంవత్సరాల పాటు జీవించి తర్వాత చనిపోయిన సందర్భం ఉంది. ఈ 125 సంవత్సరాల కాలంలో, అంటే పుట్టినప్పటి నుంచి కాలధర్మం చేసేంత వరకు కూడా ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా ఏ సందర్భంలో కూడా ఒక చిన్న అబద్ధం కూడా ఆడని ఒకే ఒక వ్యక్తి శ్రీకృష్ణుడు. ఇది గుర్తుపట్టుకోవాలి. నిన్న స్కూల్కి ఎందుకు రాలేదు అని అంటే ఊరికి జ్వరం వచ్చింది సార్ అని అబద్ధం చెప్పినంత ఈజీగా చెప్తారు కదా. అప్పుడప్పుడు చెప్తారా? మీరు చెప్తారా? ఈ రోజు నుంచి ఇవాళ శ్రీకృష్ణుడి గురించి ఒక మంచి లక్షణం నేర్చుకున్నారు కాబట్టి జీవితంలో ఏ సందర్భంలో కూడా ఎంత కష్టం వచ్చినా సరే అబద్ధం చెప్పకుండా జీవితాన్ని గడిపిన ఒకే ఒక్క పురాణ పురుషుడు శ్రీకృష్ణుడు. చిన్నపిల్లలుగా మీరు ఈ విషయాన్ని బాగా నేర్చుకోవాలి. ఇంకా అందరూ నేర్చుకోవాల్సినవి ఆయన జీవితంలో చాలా ఉన్నాయి. మీ స్థాయి తక్కువ, మీ వయసు తక్కువ కాబట్టి అవన్నీ ఇప్పుడు ప్రస్తావించదలుచుకోలేదు. సరేనా? సో ఆ విధంగా ఆయన రాసినటువంటి భగవద్గీత మొత్తం ప్రపంచంలో అందరూ పాటించడానికి వీలుగా, మనిషికి ఏ పెద్ద సమస్య వచ్చినా, ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే ఆ భగవద్గీతలో ఏదో ఒక అధ్యాయంలో ఏదో ఒక శ్లోకం దానికి పరిష్కారం చూపిస్తారు. విపరీతమైన దుఃఖం వస్తుంది, ఒకసారి విపరీతమైన ఏడుపు వస్తుంది, కష్టం వస్తుంది. ఇక్కడ వెతికితే ఒక మనకి మంచి శ్లోకం దొరుకుతుంది. ఏమి? అశోచ్యమనస్త నన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాశ భాషసే గతాసూన గతాసూషాత్ నాను శోచంతి పండితాః అని చెప్పి దీని తెలుగులో సారాంశం కూడా అర్థం చేసుకోగలిగితే, దుఃఖింపదగని వారి గూర్చి దుఃఖించుట అనుచితం. పండితులు అనేవాళ్ళు, అంటే బాగా తెలిసిన వాళ్ళు, జ్ఞానులు అనిత్యములైన, అంటే అశాశ్వతమైన శరీరం గురించి కానీ శాశ్వతమైన ఆత్మ గురించి కానీ పట్టించుకోరు అని. ఇలా దాదాపు భగవద్గీతలో 720 శ్లోకాలన్నింటిలో కూడా మనిషి జీవితంలో ఎక్కడో చోట ఆ సందర్భం అవసరమైనప్పుడు తప్పనిసరిగా అందులో పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి గీతా పఠనం అనేది, శ్లోక పఠనం అనేది, శ్లోకాలను అధ్యయనం చేయడం, అభ్యాసం చేయడం అనేది జీవన చర్యలలో ఒక ముఖ్యమైన ప్రక్రియ కావాలి. దురదృష్టవశాత్తు మన కుటుంబాలలో ఆ సంప్రదాయం దూరం అయిపోయింది. ఇకపైన ఈ శిశు మందిర్ లాంటి సంస్కారం నేర్పే కొన్ని పాఠశాలల్లో ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నది చాలా సంతోషం. ఇక్కడ మీకు కూడా శ్లోకాలు నేర్పిస్తున్నారా? గుడ్. సో ఇలాగే కొనసాగిస్తూ ఆ భగవద్గీత శ్లోకాల పఠనాన్ని నిరంతరం కొనసాగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఇంకొకసారి కోరుతూ ఈ పాఠశాల నిర్వహిస్తున్న అధ్యాపకులు, నిర్వాహకులు, చిన్మయ మిషన్ ప్రతినిధులందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. ఇక్కడ 2 గ్రూపులలో పోటీలు నిర్వహించడం జరిగింది. సి గ్రూపు,
మరియు డి గ్రూప్ అని. సి గ్రూప్ పిల్లలు అంటే 3-4 తరగతుల పిల్లలు సార్. వాళ్లకు 16 శ్లోకాలు వాళ్ళు కంఠస్థం చేయాలి, నోటికి చదవాల్సినటువంటి అవసరం ఉండేది. అయితే ఈ సి గ్రూప్ విజేతలు ప్రథమ స్థానంలో నిలిచినటువంటి అమ్మాయి తిరుమల అద్విత. ఈ అమ్మాయి కరీంనగర్ పోటీకి కూడా పాల్గొనడానికి అర్హురాలైంది. నువ్వు ఒక సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి యచ్ఛేయవేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసా కర్మయోగో విశిష్యతే. మొదటి శ్లోకంతో స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మొట్టమొదటి ఏం చదవాలని చెప్పారు? తిరుమల అద్విత. అద్వితీయమైనటువంటి ప్రతిభా పాఠం. ఇక్కడే ఉండాలి, పక్కకి నిలబడాలి, అక్కడ పక్కకి నిలబడాలి. అక్కడ ఉండాలి. స్థానంలో నిలిచినటువంటి వాత్సల్య. వారికి ఒక చిన్న ధన్యవాదాలు సార్. ఒకటో తారీఖు డిసెంబర్ నాడు అక్కడ పోటీ ఉంటుంది. ఉదయం 9 గంటలకి అక్కడికి మనం వెళ్ళాలి. పేరెంట్స్ తీసుకొని వెళ్ళాలి. పేరెంట్స్కి అక్కడ వసతి సౌకర్యం ఉంటుంది. భోజన వసతి కూడా వాళ్ళే కల్పిస్తారు, మిషన్ వాళ్ళే పిల్లలకి. తర్వాత వెంట వెళ్ళినటువంటి పేరెంట్స్కి కూడాను. అది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము అశోక్ నగర్లో ఉంటుంది. మరి అశోక్ నగర్ అంటే పంపించడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారు కొంచెం చొరవ తీసుకోవాలని. అలాగే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ చాలామంది పార్టిసిపేట్ చేయాలి. స్వామీజీ నాకు చెప్పారు నిన్న, కరీంనగర్లో సుమారుగా 1000కి పైగా రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే దాని మీద స్వామీజీ ముద్ర కొట్టి సంతకం పెట్టి ఇస్తాం మీకు. ఎవరెవరు తీసుకున్నారో వాళ్ళు ఇవ్వండి సర్టిఫికేట్స్. మరి వేణు గారికి ధన్యవాదాలు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు. అలాగే మా కిన్మే మిషన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడాను, అధ్యక్షులతో పాటు ధన్యవాదాలు సార్. మీరందరూ నెమ్మదిగా లేచి మీ క్లాసులకి వెళ్ళాలి.